మాది తుమ్మడం మత్స్య శాఖ సహకార సంఘానికి సర్పంచ్. నా పేరు బాదనపై వెంకన్న. మా తుమ్మడం చెరువు గతంలో పెద్దగుండే చెరువులు అప్పట్లో. ఇప్పుడు మొత్తం దానికి కబ్జాలు చేసుకోరు. చుట్టువార్ల రైతులు కానీ ఊరు కానీ లేని ప్రతి ఒక్కరు ఆక్రమించుకున్నారు. కానీ దానివల్ల దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎకరాలు ఆక్రమణకి గురైంది ఒక చెరువు. ఇంకో చిన్న చెరువు ఉన్నది, దాంట్లో కూడా ఒక 50 ఎకరాల దాకా అది గురి అయినది. మా చెర్లల్లోనే రోడ్లు పోసుకుంటూ పోయాం. ఏది ఈ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చెరువు ఒక్కాడుంటే ఒక్కాడేమో పోసుకుంటూ పోయారు. మేము చెప్పినా కూడా ఎంఆర్ఓ రాలేదు, ఎవరు రాలేదు, పట్టించుకున్న దిక్కే లేదు దానికి. ఇది ఒకసారి మాకు గవర్నమెంట్ మళ్ళీ మాకు సర్వే చేసి కొలతరాలు వేసి మాకు ఆ పూడికలు పైనుంచి ఎత్తించుకుంటూ వస్తే మాకు మంచిగా ఉంటుందని మేము అనుకుంటాం. గత బీఆర్ఎస్ పాలనలో మీ చెరువులకు ఎలాంటి లబ్ధి చేకూరించారు? ఈ బీఆర్ఎస్ పాలనలోనే పోయినాయి చెర్లన్నీ కబ్జాకి ఎక్కువ పోయి. అంటే మీకు ఏమైనా వెహికల్స్ ఇచ్చింది? వెహికల్స్ ఇచ్చింది, ఏమేమి ఇచ్చింది? టీవీఎస్లు ఇచ్చింది, టాటా ఏస్ ఇచ్చింది, ఒలలు ఇచ్చింది, డబ్బాలు ఇచ్చింది, కాంటాలు ఇచ్చింది, హెల్మెట్లు ఇచ్చింది. అయితే ఎలాంటి చేపలు ఇచ్చారు సార్ మీ సొసైటీకి? పెద్ద నాణ్యమైన చేపలు అయితే ఏ సొసైటీకి ఇస్తలేదు, మా ఒక్క సొసైటీ కాదు. నాశరకం చేపలు వస్తుంది. దానివల్ల మీకు నష్టమే సార్. దానివల్ల పంట రాదు. అయితే మీరు సొంత డబ్బులతోనే చేపలు తీసుకున్నారు సార్? మేము సొంత డబ్బులు కొనుక్కొస్తాం. అయితే చేప ఎన్ని రోజులలో అమ్మకానికి వస్తుంది సార్? సంవత్సరం వస్తుంది. ఎన్ని కేజీల వరకు? కేజీ బాబాయ్. దానివల్ల మీకు ఏమైనా లాభం వస్తుంది? అది లాభం లేదు, నష్టం లేదు. ఒక్కోసారి నష్టమే వస్తుంది 90%. అయితే చెరువు వెడల్పు లేదు కదా, మొత్తం కబ్జాకు గురి అయింది కాబట్టి ఆ పురకలు నీళ్ళు దాకా ఆ పోసిన పిల్ల చచ్చిపోతుంది చాలా. అయితే సంఘంలో సభ్యత్వం తీసుకోవాలంటే ఏమేమి కావాలి సార్? సంఘాన్ని సభ్యత్వం తీసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ సంఘం సభ్యుడు పొలయ్య రావాలి, పడవ నడప రావాలి, ఈత కొట్ట రావాలి, ఈ వలగట్టుడు రావాలి. ఫిల్ పరీక్ష అంటారు. అది సెలెక్ట్ అయితే మా దాంట్లో సంఘం వాళ్ళకి పేరు. సభ్యత్వం ఫ్రీ చేస్తారా, డబ్బులు పెట్టారు? ఏం చేస్తారు, ఫ్రీనే. 200-300 తక్కువ. ఎంతమంది సభ్యులు సార్? మా దాంట్లో 175 మంది. అంతా గుజరాత్లో ఉన్నారా సార్? అన్ని కులాలు, గుజరాత్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కొట్రోళ్ళు ఉన్నారు, ఒంటరోళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో మీ సంఘానికి ఏమైనా లబ్ధి చేకూరిందా సార్? అదే వలలు ఇవన్నీ వచ్చినాయి. అవి కాకుండా అంటే ఇన్సూరెన్స్ లాంటివి కానీ? ఇన్సూరెన్స్ లాంటి అప్పుడు పెట్టాం కానీ సార్, అది మా దాంట్లో ఎవరికి అంత రాలే. అది చనిపోయిన వాళ్ళప్పుడు రాలే. అప్పుడు నార్మల్ డెత్ లేవు. ఇప్పుడు ఏదో కొత్తది వచ్చింది, దానికి మళ్ళీ అప్లై చేద్దాం చూస్తున్నాం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మీకు ఇన్సూరెన్స్ లాంటివి కానీ చేపలు నష్టపరిహారం ఏమైనా లబ్ధి చేకూరు? నష్టపరిహారం అనేది ఏమి చేస్తారు గవర్నమెంట్? చేపలు తెస్తే చూసుకొని వెళ్ళిపోతారు అంతే. అది చేసేది ఏం లేదు. చూసుకొని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు 1 రూపాయి ఇచ్చేది ఏం లేదు. సంఘం నష్టపోవాల్సింది. తుమ్మడం పెద్ద చెరువు 280 ఎకరాలు. గతంలో చాలా పెద్దగా ఉండే చెరువు అది. ఇప్పుడు కబ్జాకు గురి అయి దగ్గర దగ్గర 80 ఎకరాలు కబ్జాకు గురి అయింది. ఆ కబ్జాకు గురి అయిన వల్ల మాకు వాళ్ళ సంఘం వల్ల సరికి ఎదుగుతలేదు ఆ చెరువులల్లో. రెండోది మా సంఘానికి లాభసాటి లేకుండా పోయింది. ఆ చెరువులు నింతే కూడా 200 నుంచి 300 ఎకరాలు పారగంటున్నాం. దాని కింద రైతులు ఇబ్బంది పడుతున్నారు, సొసైటీ సంఘాలను ఇబ్బంది పడుతున్నాం. అందులో నీళ్ళు లేక దగ్గరికి చెరువు. దానికి మాకు ఎవరికన్నా చెప్పుకుందామన్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మా మత్స్యశాఖ మంత్రిని ఇంతవరకు ఏర్పరచలేదు. ఆ మత్స్యశాఖ మంత్రిని ఏర్పరిస్తే మేము ఆయన దగ్గర పోయి కలుసుకోవడానికి కానీ, ఏదైనా మా సమస్యలు తెచ్చుకోవడానికి కానీ ఏదో ఉంటుంది మా బాధలు చెప్పుకోవడానికి. ఇప్పుడు మార్చలేదు, పెట్టలేదు చేయబట్టి ఒకసారి ఆయన తొందరగా మా మత్స్యశాఖ మంత్రిని నిర్ణయిస్తే మా సంఘాలందరూ కూడా లాభసాటి ఉంటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏంటంటే, ఈ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో 280 ఎకరాల చెరువు 80 ఎకరాలు కబ్జా. ఈ కబ్జాకు గురైన తర్వాతకి మేము ఏడికి పోయినా కూడా అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు అధికారం మా చేతులు ఉందని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకూడదు అన్నట్టు విధంగానే మాట్లాడారు. ఇప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి మా సంఘాలకు, మా కులానికి, ఊరి గ్రామ రైతులకు కూడా
చేస్తే మా చెరువు కబ్జా గురి కాకుండా చేస్తే అది స్టూడెంట్ చేస్తే మా అందరికి మంచిగా ఉంటుందని మేము మనం చేస్తాం. ఇప్పుడు ఇది మా విన్నపం. సాగర్ కాన్స్టిట్యూషన్ మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. తీసుకుపోయిన తర్వాతకి ఒకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని మేము అందరం